హలో యస్ ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎవరికి లేదు చెప్పండి. హెయిర్ ఫాల్ అవుతుంది, ఆల్మోస్ట్ ఊడిపోయింది, ఒక సగం హెడ్ అంతా బాల్డ్నెస్ వచ్చింది. వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలంటే భయపడి ప్యాచెస్ లాగా ఇంకేవేవో పెట్టుకుంటున్నారు. బట్ దే అగైన్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ప్యాచెస్ వల్ల ఇరిటేషన్ రావడము, లేకపోతే అది చాలా హెక్టిక్గా తీసి పెట్టుకోవడం. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి అనుకొని ఆలోచిస్తున్న వాళ్ళు, అమ్మో అది ఏమన్నా సర్జికల్ ప్రాసెస్ కదా ఏమవుతుంది అనుకున్న మీ అందరి కోసం ఈ వీడియో. డాక్టర్ రాజశేఖర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. మీకున్న సందేహాలన్నీ అడుగుదాము. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆప్ చేసుకోవడం ఎంత ఈజీయో కూడా సార్ ఇవాళ మనకు చెప్తారు. నమస్తే సార్. నమస్తే సార్, ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా మందికి చేసుకోవాలి. ఎందుకంటే 10 మెంబర్స్లో 6 మెంబర్స్కి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయపడి ప్యాచెస్ పెట్టుకోవడం, గమ్తో అప్లై చేసుకుని పెట్టుకోవడం, దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ రావడం, ఉన్న హెయిర్ కూడా ఊడిపోవడం జరుగుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దాం అనుకొని భయపడుతున్న వాళ్ళకి మీ సైడ్ నుంచి ఒక్కసారి ఒకటి హెయిర్ సిస్టమ్స్ విగ్స్ అని ఎట్లా చేస్తారు, అది షేవ్ చేసిన తర్వాత ఒక గమ్ లాంటిది పెట్టి దాని మీద ఒక స్కిన్ లాగా ఒక ఒక ప్లాస్టిక్ మెటీరియల్ లాంటిది, ఒక సాగేటువంటి మెటీరియల్ మీద అల్లినటువంటిది అక్కడ స్టిక్ చేసేస్తారు. స్టిక్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు న్యాచురల్గా స్వెట్ పట్టాలి, న్యాచురల్గా ఆయిల్ ఊరాలి. అలా గమ్ము పెట్టేసేసి దాన్ని స్టిక్ చేస్తే మీ స్వెట్ ఎక్కడికి వెళ్ళాలి? అందుకే స్క్రాచ్ చేసుకుంటూ ఉంటారు, దురద వస్తూ ఉంటుంది, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అది పెట్టేటప్పటికి ప్రాబ్లం చిన్నదయ్యి సిస్టమ్ పెట్టారంటే అక్కడ గాలి ఆడక ఈ గమ్ము ఈ ఎఫెక్ట్ వలన ఆ పక్కనున్న హెయిర్ కూడా పోతుంది. సో కొన్నాళ్ళకి అక్కడ సరైన హైజీన్ లేక స్కిన్ అల్సర్స్ లాంటివి రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయి. అలా కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే సాధారణంగా అందరికీ అమ్మో ఇదేదో కోసేస్తారు, కుట్లేస్తారేమో, చాలా నొప్పి ఉంటుందేమో, చాలా విపరీతమైన పెయిన్తో కూడిందేమో అని భయంతో, అసలు అదేంటనేది అవగాహన లేక చాలా భయపడిపోతుంటారు. ఆ భయంతో ఇలా విగ్లని, హెయిర్ సిస్టమ్స్ అని రకరకాలని ఆప్ చేస్తారు. మళ్ళీ ఫైనల్గా ఐదర్ హెయిర్ విగ్ మానేసి గుండు చేసేసుకోవడం లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రావడం జరుగుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఇది వరకు వెనకాలంతా ఒక స్ట్రిప్లా కోసి దాన్ని FUT అంటారు, ఫాలికల్ యూనిట్ ట్రాన్సాక్షన్ అని ఒక స్ట్రిప్ తీసి ఆ స్ట్రిప్ నుంచి రకరకాలుగా గ్రాఫ్ట్స్ అన్నీ కూడా నాటడం జరిగేది. అది ఏంటంటే ఒక లైన్లో బాగుండి అక్కడక్కడ సర్దడం జరిగేది. స్కాల్ప్ చాలా పెద్దది, మీకున్న సోర్స్ తక్కువ అనుకోండి, ఆ సోర్స్ని బట్టి తీసి దాన్ని ఎంతవరకు చేయాలో చేయడం అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి మనం స్కాల్ప్ ఎలా అయితే మొత్తం బట్టదలు వచ్చినా ఎప్పటికీ ఊడిపోని జోన్ ఉందో అది ఇక్కడ అవ్వచ్చు, బియర్డ్ దగ్గర ఈ డబుల్ చిన్ ఏరియా నుంచి అవ్వచ్చు, బాడీ హెయిర్ ఉంటే బాడీ హెయిర్ కూడా మీదై ఉండాలి, మీ బ్రదర్స్, మీ ఫాదరు, మీ ఫ్యామిలీ ఎవరిదే పనికిరాదు. సో మీది గ్రాఫ్ట్గా, పంచింగ్గా, పెయిన్ అసలు ఆల్మోస్ట్ పెయిన్లెస్గా. ఎలాగా ఇప్పుడు గ్రాఫ్ట్ తీసే ముందు ఎనస్థీషియా ఇచ్చే ముందు ఎనస్థీషియా క్రీమ్ రాసి నమ్మింగ్ చేసి కొంచెంసేపు వదిలేసిన తర్వాత నమ్మైపోతుంది కదా, అప్పుడు మీకు పెయిన్లెస్ ఆర్ వెరీ మినిమల్ పెయిన్తో ఇంజెక్షన్ అనేది లోకల్ ఎనస్థెటిక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అయిపోయాక అప్పుడు ఒక సైడ్ రైట్ హ్యాండర్, ఒక లెఫ్ట్ హ్యాండర్ సైడ్ నుంచి గ్రాఫ్ట్ తీయడం, అంటే పంచింగ్ గ్రాఫ్ట్స్ లాగా ఉంటాయి. గ్రాఫ్ట్స్ ఎలా ఉంటాయని కూడా మీకు ఈవెన్ పక్కన ఫోటోగ్రాఫ్స్లో కనపడుతుంటాయి. సో ఆ గ్రాఫ్ట్స్ అనేవన్నీ కలెక్ట్ చేసి అవి గాలికి అలా వదిలేస్తే డ్రై అయి పాడైపోకుండా ఒక ఐస్ బ్లాక్ మీద ఉన్నటువంటి సలైన్ బౌల్లో కలెక్ట్ చేస్తారు. అంటే ఒక నదిలో ఉన్న చేపను తీసి ఒక నీళ్ళున్న తొట్టులో వేస్తే అది బ్రతికే ఉంటుంది కదా, అలా లైవ్ గ్రాఫ్ట్లో ఉంచుకుంటూ వాటికి స్టెమ్ సెల్స్ అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని రకరకాలుగా యాడ్ చేసి వాటిని ఇంకా హెల్దీగా చేసిన తర్వాత మీకున్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లమ్మా అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 7 వరకు ఉంటుంది బాల్డింగ్. మీ తాతగారికో, మీ మేనమామకో, మీ తండ్రి గారికో ఎవరికైనా బట్టతలు ఉందనుకోండి, మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలానే 2 బ్రదర్స్ ఉంటే ఒకరికి ఫుల్గా బాల్డ్ అవ్వచ్చు, ఒకరికి అస్సలు బాల్డింగే రాకపోవచ్చు. అది జెనెటిక్స్ వల్ల వచ్చేది. అందుకే దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు, అంటే మేల్ హార్మోన్ కారణంగా వచ్చే బట్టతలు. సో గ్రేడ్ 1 అయితే అన్ని గ్రాఫ్ట్స్ పెట్టాలి, గ్రేడ్ 2 అయితే ఎన్ని పెట్టాలి, గ్రేడ్ 3 అయితే అలాగా 1 డేనా 2 డేసా, లేకపోతే 1 సెషన్ చేసి మళ్ళీ 6-7 మంత్స్ తర్వాత లేకపోతే 1 ఇయర్ తర్వాత 2వ సెషన్ చేయాలా అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో పెట్టేటప్పుడు కూడా ఎనస్థీషియా రాసి అప్పుడు కూడా పెయిన్లెస్గా ఉంటూ 2 కానీ 3 కానీ పెడుతుంటే, 2 కానీ 3 పాస్ చేస్తుంటే
ముగ్గురు కానీ నలుగురు కానీ లోడ్ చేస్తూ గ్రాఫ్ట్స్ ఇస్తుంటే అనేది ఒక 9 మంది నుంచి 10 మంది చేసేటువంటి ఒక ప్రక్రియ. ఒక సింగిల్ డాక్టరో సింగిల్ పర్సనో చేసేది కాదు. బట్ మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాదే అనుకుందాం, ఇండియా మొత్తం కాకుండా ఒక 350 400 సెంటర్స్ ఉన్నాయనుకోండి. అందుకో సెంటర్ ఉంటుంది, అందులో ఒక 95% సెంటర్స్ ఆర్ ఫేక్. ఫేక్. దే ఆర్ నాట్ డాక్టర్స్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ ఈవెన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. అసలు బీడిఎస్ ఎంబీబీఎస్ అనేది మర్చిపోరు, సైన్స్ కూడా చదువుకుని ఉంటారు, వాళ్ళు కూడా పెట్టేస్తున్నట్టుగా జరుగుతూ. సో వ్యూవర్స్కి చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియ కన్ఫ్యూజన్తో కూడా మానేసే వాళ్ళు ఉంటారు. ఈ కన్ఫ్యూజన్లో ఏ విగ్గు పెట్టుకుందారో ఎందుకు అనుకుని భయపడేవాళ్ళు ఉంటారు. లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏమన్నా చాలా పెయిన్ వచ్చేస్తుందా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, కొంతమంది బ్రెయిన్కి ఏమైనా అవుతుందా, లేదా ఐసైట్కి ఏమైనా అవుతుందా అనుకుంటుంటారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగేది పైన స్కిన్ కొంచెం ఫ్యాట్ ప్లగ్ ఉన్న డెప్త్ అంటే 5 mm to 6 mm లెవెల్లో జరుగుద్ది. మీకేమో చర్మం, తర్వాత కొవ్వు, తర్వాత కండ, ఒక 10 పేపర్లు కలిస్తే సాగే పొర లాంటిది ఉండి దాని తర్వాత ఎముకు అంటే స్కల్ బోన్, తర్వాత బ్రెయిన్. మీకు చేసేది 5 లేయర్స్లో ఉన్నప్పుడు మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది? ఇంకొకటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఒక లైన్లా కనపడేలా కాకుండా న్యాచురల్ లుక్లో వచ్చేలా ఇర్రెగ్యులర్గా లాస్ట్లో ఆ బద్దకించకుండా ఎక్స్ట్రా 100-200 గ్రాఫ్ట్లు అవసరం పడినా అవి తీసుకుని ఇర్రెగ్యులర్గా పెట్టి వాళ్ళు ఎలా కోమ్ చేసినా అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని తెలియకూడదు. మీకు సోర్స్ తక్కువ ఉందనుకోండి కొంచెం పలచగా కనపడచ్చు, సోర్స్ చాలా బాగుందనుకోండి చాలా థిక్గా పెట్టచ్చు. మీ కర్లీ హెయిరా, వేవీ హెయిరా, సిల్కీ హెయిర్ అనే దాన్ని బట్టి కూడా మీ రిజల్ట్స్ వేరీ అవుతుంటాయి. సో మీకున్న సోర్స్ ఎలా ఉంటుందో టైప్ ఆఫ్ హెయిర్ని బట్టి కూడా రిజల్ట్స్ విల్ వేరీ. సో ఇంత ప్రాసెస్ ఉంది. అందరూ అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్ ఫేక్ అని. ఆ ఫేక్ దగ్గర చేయించుకొని అంటే కొంచెం మనీ తక్కువను లేకపోతే నాకు అఫోర్డబుల్గా ఉందను అదే పెద్ద ప్రాబ్లం చేయించుకొని తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అది వికటించి ఇందులో ఉండే ఒకటే ప్రాబ్లం అండి. ఫస్ట్ ఈజ్ మనీ ప్రాపర్ సెంటర్లో. నెంబర్ 2 చేసిన తర్వాత కొంచెం వాపుల్లాగా వస్తాయి ఫోర్ హెడ్ కంటి దగ్గర. అలాగా ఆ వాపులు మాకు ఉన్నా బాగుంటుందేమో అనుకున్నా కూడా కుదరదు. 6-7 డేస్లో వాపులు తగ్గిపోతాయి. పోనీ ఏదైనా అమ్మా అయ్యో బాబోయ్ చాలా పెయిన్ఫుల్గా ఉంది అనే ప్రాసెస్ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక 2 రోజులు కొంచెం దిమ్ముగా ఒకలా పచ్చిగా ఉన్న ఫీల్లా తప్ప అమ్మో చాలా పెయిన్ఫుల్గా ఉందనేటువంటిది మేము 95% క్లయింట్స్లో చూడం. అసలు అది చేయించుకున్నా వేరే దేశాల నుంచి వస్తారు, కొంతమంది మిడిల్ ఈస్ట్ నుంచి వస్తారు, వాళ్ళకి మన భాష రాదు, ఎవరో ట్రాన్స్లేటర్తో వస్తారు. ఇప్పుడు 2వ రోజు ఆ షేక్ నేను వెళ్ళిపోవాలి కంగారులో ఉంటాడు. జైన్ మాఫీ అంటాడు, వెళ్ళిపోతాను. జైన్ అంటే గుడ్, మాఫీ ముష్కిల్ అంటాడు, వెళ్ళిపోవాలంటాడు. అలాగే మనకి యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి, ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు. వాళ్ళని 15 రోజులు ఇక్కడే ఉండండి అంటే కుదరదు. ఎందుకంటే 15 డేస్ నల్ల చుక్కల్లా ఉంటాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా 4th డే నుంచి ఆర్ 3rd డే నుంచి హెయిర్ వాష్ స్టార్ట్ అయిపోతుంది. హెయిర్ వాష్ కూడా ఆ స్కాబ్స్ని గ్రాఫ్ట్స్ని డిస్టర్బ్ చేయకుండా కోల్డ్ వాటర్ కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ చక్కగా నీళ్లు పోసుకోవడం, ఆ ఫోమ్ లాంటిది షాంపూ ఫోమ్ ఒక స్పంజ్ మీద తయారు చేసిన ఫోమ్ పెట్టుకోవడం, ఆ ఫోమ్ పనిచేసే లోపల మన బాడీ క్లీన్ చేసుకోవడం, మళ్ళీ నీళ్లు పోసుకున్నా గుడ్డతో అద్దుకోవడం, అలాంటి చిన్ని జాగ్రత్తలే కావాలి. రబ్ చేయకుండా 15 డేస్ తర్వాత స్కాబ్స్ వేరే దేశంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలో మేము చెప్తాం. వాళ్ళు చాలామంది రికార్డ్ చేసుకుంటారు మనం చెప్తున్నప్పుడు, లేదా 14th డే మనకు వీడియో కాల్ చేయమంటాం. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లోకల్గా ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళు, ఫ్యూ అవర్స్ ట్రావెల్లో ఉండేవాళ్ళు అయితే వాళ్ళు ఎలాగో 15th డే వచ్చి ఇక్కడే క్లీనప్ చేయించుకొని, అలాగే ఇప్పుడు వ్యవసాయంలో చెట్టు నాటేసి వదిలేస్తామా, దాన్ని కొంచెం పోషించాలి. ఒక 6-7 నెలలు 8 నెలలు పోషించామనుకోండి, అది ఒక్కసారి ఒక లెవెల్కి పెరిగిన తర్వాత దానికి రూట్స్ గీట్స్ బలపడిన తర్వాత మనం ఏం చూసుకోక్కర్లేదు. అలాగే దానికి ఎంత బాగా పోషిస్తున్నా ఇంకా పంట బాగా వస్తుంటుంది. అలాగా ఒక హెయిర్ సిరమ్ అని, ఒక హెయిర్ వైటమిన్ అని, ఒక మంచి షాంపూ లాంటిది స్ట్రెంగ్థనింగ్ షాంపూ లాగా అలాంటివి ఏదైనా వాడుకుంటూ ఉంటే హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. సో దిస్ ఈస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డన్ ఇన్ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, ఇంకేదైనా ఎయిల్మెంట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చా? ఎవరైనా కూడా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఆఖరికి బైపాస్
అయ్యి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు, హార్ట్ ఇష్యూ ఉండి స్టంట్స్ వేసి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఆ బ్లడ్ థిన్నర్స్ కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్తో 6 days 7 days ముందు బ్లడ్ థిన్నర్ ఆపి కూడా వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు. శ్రీరూప్లో మా ఓల్డెస్ట్ పేషెంట్ ఒక పెద్ద పొలిటీషియన్, మన ఆంధ్ర ఆయన, పెద్ద ఆయన, చాలా కంపెనీలు, స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి ఆయనకి 80వ సంవత్సరంలో వచ్చి చేయించుకున్నారు. సార్ ఎందుకు సార్ మీకు ఇప్పుడు ఎందుకు సార్ అంటే, అద్దం లేదనుకోండి బాబు బాగుంటుంది, అద్దంలో బోడిగుండి కనపడుతుంది, నచ్చట్లేదు, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయడం. 2 days ఇంత పెయిన్ అని కానీ ఇంత కంప్లైంట్ అని కానీ నేనే సర్ప్రైజ్ అయిపోయాను. హ్యాపీగా చేయించుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎంతోమంది పేషెంట్స్ వచ్చి ఉంటారు ఆయన ద్వారా. అలాగే ఫీమేల్స్కి ఈ మధ్యన పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఫీమేల్స్కి ఇక్కడ వెనక్కి రిసీడ్ అయిపోవడం, లేదా పీసీఓడి వలన, థైరాయిడ్ వలన ఇక్కడ బాగా ఊడిపోవడం, వాళ్ళకి కూడా ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా జరుగుతుంది ఈ మధ్యన. ఓన్లీ మేల్కి ఫీమేల్కి ప్రాసెస్ అంతా సేమే. మేల్స్కి మొత్తం గుండులా, ఫీమేల్స్కి గుండులా చేయకుండా మేల్స్కి అయితే మొత్తం ట్రిమ్ చేసి చేస్తాం. ఆడవాళ్ళకి అయితే ఏం చేస్తాం, వెనకాల హెయిర్ని ఇలా ముళ్ళ వేసేసి పైకి ఈ వెనకాల ఉన్న జోన్ని ట్రిమ్ చేసి, వాళ్ళకి ఎంత ఏరియా, ఎక్కువ ఏరియా ఉండదు కదా, ఈ వెనక ఎక్కువ ఇక్కడ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం గ్రాఫ్ట్స్ని తీసి, అంటే ఆల్టర్నేటివ్ తీస్తాం కాబట్టి ఆ గ్రాఫ్ట్స్ ఇక్కడ పెట్టాక ఇక్కడ తీసిన చోట ఆల్టర్నేట్ హెయిర్స్ మళ్ళీ పెరిగిపోతాయి కదా. సో అక్కడ పలచబడినట్టు కానీ స్పేసింగ్ కానీ కనపడదు. సో అలాగా ఆడవాళ్ళకి కూడా, మగవాళ్ళకి ఏంటంటే మేల్ ఫిక్ హెయిర్ లైన్ డిజైన్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఆడవాళ్ళకి తెలుసు కదా గోపురం లాగా ఇలా, ప్లస్ ఆ హెయిర్ ఏ డైరెక్షన్లో తిరుగుతుందో ఆ డైరెక్షన్లో పెట్టాలి. సో దానికి కరెక్ట్ స్కిల్, కరెక్ట్ హాస్పిటల్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ కరెక్ట్గా ఫాలో అవుతారు. డైరెక్షన్ సరిగ్గా ఫాలో అయిపోతే ఏమవుతుంది, అబ్నార్మల్గా నించోవడము. నా దగ్గరికి ఎవరో ఒకళ్ళు జూబ్లీస్లోనే వేరే చోట ఎక్కడో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. పెద్ద ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి, ఆయన నా దగ్గర తీసుకొచ్చి, రాజశేఖర్ నీకు మా అబ్బాయిని చూపించాలి, చూపిస్తాను, తీసుకురండి అన్న చూద్దాం. చూస్తే సర్ప్రైజ్, అతను హెయిర్స్ పాపం ఇలా దువ్వుతుంటే ఇలా దువ్విన ఇలా పడిపోతున్నాయి, అంటే ఇలా నిలబడుతున్నాయి. సో ఆ డైరెక్షన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రకరకాలు చేసేస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు ఫేక్ సెంటర్స్ అంటారు. వాడేమో 25 rupees per graft, 30 rupees per graft అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ డాక్టర్స్. పేషెంట్స్ వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా, హాస్పిటల్కి వెళ్తున్నామా, లేకపోతే ఏదో అడ్వర్టైజ్మెంట్లో ఏదో చిన్న సెంటర్కి వెళ్తున్నామా చూసుకోవాలి. వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ డిగ్రీస్ ఏంటి, వాళ్ళ సర్టిఫికేట్స్ గూగుల్లో ఉన్నాయా, లేకపోతే వాళ్ళు చక్కని మాటలతో వెళ్ళిపోతున్నామా చూసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే, హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఆపరేట్ చేస్తాం. అక్కడ మామూలు రూమ్లో ఏసీ ఆన్ చేసేసి ఒక టీవీ పెట్టి అక్కడ చేసేస్తుంటారు. సో స్టెరిలైజేషన్ ఉంటుందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటుందా లేదా, ఇన్ని వేల కేసెస్లో ఒక్కటి కూడా ఇన్ఫెక్షన్ కేసు చూడలేదు శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్. సో మెయిన్ ఈజ్ స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సెక్షువల్లీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సోకకుండా స్టెరిలైజ్ కిట్స్ వాడాలి. ఆ కిట్స్ కాస్ట్ ఎంత ఉంటుందో ఆ కిట్స్ కాస్ట్కి దగ్గరలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కిట్స్ వాడరు. హార్డ్లీ 6-7 సెంటర్స్ వాడుతుండొచ్చు హైదరాబాద్లో కిట్స్, డిస్పోజబుల్ కిట్స్ లాంటివి. సో అంటే ఇప్పుడు అంతకుముందు ఎవరో హెచ్ఐవిగో హెపటైటిస్ ఉన్న పేషెంట్కి చేసిన కిట్లో వాళ్ళు క్లీన్ చేసి పైపైన ఏదో స్టెరిలైజ్ చేసి ఇంకొకరికి వాడితే ఏమవుతుంది? ఇవన్నీ చూడట్లేదు ఎవరు. ఏం జరుగుతుంది? కాస్ట్ ఎక్కడ తక్కువ? ఫస్ట్ వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు, అది హాస్పిటల్ కాదు, వాళ్ళకి మాకు అసలు పోలిక ఉంటుందా? అసలు వాళ్ళు ఇక్కడైతే హాస్పిటల్స్, ప్రాపర్ క్లినిక్స్, స్కిల్ఫుల్ డాక్టర్స్ ఇక్కడ. సో దేర్ ఇస్ నో కంపారిజన్ వాట్ ఎవర్ దే డూ. బట్ 30 rupees per graft అంటున్నారు, అక్కడికి వెళ్దామా అంటే వాళ్ళు 30 rupees చెప్తే నేను 100 చెప్పాలా, 200 చెప్పాలా? ఇట్స్ నథింగ్ లైక్ దట్. బట్ మన ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్తో పాటు, కిట్ ఛార్జెస్తో పాటు ఎంత రీజనబుల్ ప్యాకేజ్ వర్కౌట్ చేయొచ్చు, వాళ్ళకున్న గ్రాఫ్ట్ అమౌంట్ని బట్టి 1 డేనా, హాఫ్ డేనా, 2 days పడుతుందనే దాన్ని బట్టి వి గివ్ దెమ్ అ బడ్జెట్. ఫస్ట్ ఈజ్ సేఫ్టీ, పెయిన్లెస్, న్యాచురల్ డెన్సిటీ, న్యాచురల్ లుక్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో అది చూసారు కదా, అందరం ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాంటి అందం కోసం వస్తున్నప్పుడు సర్టిఫైడ్ ప్లేసెస్కి వెళ్ళి సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గర చేయించుకుంటే
మన కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా ఉంటాయి. సో శ్రీరూప్ మీరు కాల్ చేసి మీకు కావాలి అనిపిస్తే, ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలనిపిస్తే, డాక్టర్ గారి మాటలకి నేను నమ్ముతున్నాను, నేను కన్విన్స్ అయ్యాను, నాకు ధైర్యం వచ్చి చేయించుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి కన్సల్ట్ అయ్యి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.